జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మీడియేటర్లకు రియల్ ఎస్టేట్ సోదరులకు తాను పనిచేస్తున్న దాంట్లో ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ గానే ఉంటా. స్టవ్ మీద గురువు గారు ఏం చేశారంటే ఆయిల్ అవుతున్నాయి వాటర్, లాస్ట్ ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి చచ్చిపోతుంది. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అది మంచా చెడా అనేది చేంజ్ అవుతాను ఎందుకు ఆలోచిస్తలేరు? కప్ప చచ్చినట్టు చచ్చిపోతుంది. కప్ప జీవితం అవుతుంది. ఆమె ఏ చీర కట్టుకుంటది, అదే డ్రెస్ చేస్తారు. లేకపోతే ఆమెకి ఏమి ఇష్టం అదే సాంగ్ పాడతారు. బస్ స్టాప్ వచ్చి ఆడిపోయి నిలబడతాడు. టీనేజ్ లో ఉన్న కమిట్మెంట్ 25-30 సంవత్సరాలు మనము లవ్ చేసినప్పుడు మాత్రం 8-50 నిమిషాలకు వస్తుంది అని. మీ జీవితానికి ఆదాయం కదా మధ్యవర్తి రియల్ ఎస్టేట్ కావచ్చు. హాయ్ హలో, నేను మీ సాయిబాబా. జనతా మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మీడియేటర్లకు రియల్ ఎస్టేట్ సోదరులకు మిగతా ప్రజలందరికీ కూడా నా నమస్కారం. అయితే ఈ విషయం అనేది అందరికీ వర్తిస్తుంది. ఒక మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తులకే కాదు, రియల్ ఎస్టేట్ వాళ్ళకే కాదు, ప్రతి మనిషికి వర్తిస్తుంది. ఎలాంటి విషయం అని అంటే, మన వెనుక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువులు ఎవరు అని అంటే 3 ఉంటాయి. ఎవరెవరు శత్రువులు అనే దాని గురించి నేను చెప్తా. శత్రువులు ఎవరంటే కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్ ఏం చేస్తుంది అంటే మనిషిని ఎదగకుండా ఆపుతుంది. నిన్ను కూసున్న జాగాలనే ఒక క్యాన్సర్ మాదిరిగా, ఒక ఎయిడ్స్ మాదిరిగా నిన్ను చంపేస్తుంది. అది ఒక్క రోజులో చంపది. దాన్ని మెల్లగా గ్రాడ్యువల్ గా దాని పనితీరును చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా కావచ్చు, తాను పని చేస్తున్న దాంట్లో ఎప్పుడైనా కంఫర్ట్ జోన్ గానే ఉంటా, ఇట్లనే ఉంటా అంటే ఆయనకు గ్రోత్ ఉండదు. ఆ తర్వాత ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి. ఏదో ఒక రోజు కంఫర్ట్ జోన్ లోనే చచ్చిపోతాడు. ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు అని అంటే, చిన్న ఉదాహరణ. 2 కప్పలు ఉంటాయి. ఒక గురువు ఏం చెప్పిండంటే, కంఫర్ట్ జోన్ గురించి చెప్తా, రేపు రా అని చెప్పేసి అన్నాడు. వచ్చిండు మనోడు. వచ్చి స్టవ్ మీద గురువు గారు ఏం చేశారంటే వాటర్ పోసి ఫుల్ ఆయిల్ అవుతున్నాయి వాటర్, దాంట్లో ఒక కప్ అనేసిండు. ఆ కప్ ఏం చేస్తుంది? నోట్ దిస్ పాయింట్. బయటికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ కప్ప ప్రయత్నం చేసింది, బయటికి వెళ్ళిపోయింది. అట్లనే ఇంకో బౌల్ లో కూడా వాటర్ తీసుకున్నాడు. ఏం చేసిండు? అదే గురువు గారు కప్పను అలా వేసిండు. అలా ఎట్లుండే అప్పుడు కప్ప? అది చల్లటి నీళ్ళలో ఉండే. మంట కొంచెం పెట్టిండు. మంట ఫ్లేమింగ్ అనేది కొంచెం పెంచిండు, ఏం కాలే. ఇంకొంచెం పెంచిండు, ఏం కాలే. ఇంకొంచెం పెంచిండు, అయినా ఏం కాలే, చలించలే. లాస్ట్ ఫ్లేమ్ పెద్దగా పెట్టేసిండు. అప్పుడు ఏమైంది? ఆమె కప్ప పరిస్థితి ఏమైతుంది? చచ్చిపోతుంది. ఎందుకు చచ్చిపోయింది? ఎవరి కారణం? కంఫర్ట్ జోన్ కారణం. అది ఏం చేసింది? ఫస్ట్ పెట్టినప్పుడే దానికి కొంచెం మంట తగిలినప్పుడే బయటకు రావాలా. అది అర్థం చేసుకోలే. మెల్లమెల్లగా వీడు పెంచుకుంటా పోయిండు, ఫ్లేమ్ చచ్చిపోయింది. కాబట్టి ఎవరైతే ఉన్నారో మీరందరూ, ఏదైతే మ్యారేజ్ బ్యూరో కావచ్చు, ఇంకేదైనా పని చేయొచ్చు, మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నంత కాలము మీరు ముందుకు వెళ్ళలేరు. ఎప్పుడైనా మీకు ఇబ్బందులే వస్తాయి. అవిటిని తట్టుకొని నిలబడాలా. ఇక నేను పోను, నేను చెయ్యా, నాతో కాదు అంటే కలవదు. కాబట్టి ప్రతి మనిషి కంఫర్ట్ జోన్ నుంచి ఎంత వీలైతే అంతగా రావడానికి, అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆర్థికంగా కావచ్చు, లేకపోతే మన ఇంట్లో పరిస్థితులు కావచ్చు, మనకు సహకరించాయి. కానీ మనం ఏదో విధంగా దాని నుంచి బయటకు వస్తే మనకు ఎంతో కొంత మనము అభివృద్ధి చెందడానికి మనకి యూజ్ అవుతుంది. ప్రతి మనిషి దీంట్లో ఉండిపోతున్నారు. ఈ చేంజ్ అనేది అవసరం. ఒక వ్యక్తి చెప్తున్నప్పుడు అది మంచా చెడా అనేది గ్రహించే కెపాసిటీ అయితే ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి చెప్తున్నది మంచిదా చెడుదా పోని నా బాధ్యతను గుర్తు చేసినప్పుడు నేను చేంజ్ అవుతాను ఎందుకు ఆలోచిస్తలేరు? నేను అట్లనే ఉంటా, ఇక నేను మారా అంటే కలవదు కదా. మీరు అట్లనే బతుకుతారు, మీ పిల్లల్ని అట్లనే బతికిస్తారు, అందరూ ఇంకా అట్లనే బతకాల, మీ జీవితం అట్లనే అయిపోవాలా. అంటే ప్రతి మనిషి ఏంటంటే చేంజ్ అనే దానికి ఖచ్చితంగా రావాలా. 3వది క్లారిటీ. క్లారిటీ అనేది ఎలా ఉంటదంటే, మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారంటే క్లారిటీ లేకుండా బిహేవ్ చేస్తారు. ప్రతిరోజు ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకు వస్తున్నామో తెలియదు, ఏ టైంకి వస్తామో తెలియదు, ఏ టైంకి పోతున్నామో తెలియదు. ఏదో వస్తున్నాం పోతున్నాం. భూమి మీద జంతువులు ఉన్నాయి, మనం ఉన్నాం. కుక్క దానికి ఆకలి అయితే తింటది, ఆకలి దానికి బాధ అయితే ఏడుస్తుంది, ఒరుతుంది అన్నట్టు మీరు కూడా అట్లనే బిహేవ్ చేస్తున్నారు. పనిలో క్లారిటీ అనేది ప్రతిరోజు ఉండాలా. నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏం పనికి వచ్చినావు, ఏ పని చేయాలి, అవన్నీ మర్చిపోతున్నారు మీరు. ఎవరైనా కావచ్చు, ఈవెన్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రతిరోజు నువ్వు చేసే పనిలో, నువ్వు మ్యారేజ్ బ్యూరో చేస్తావా, రియల్ ఎస్టేట్ చేస్తావా, ఇంకేదన్నా పని చేస్తావా, ప్రతిరోజు నీకు నువ్వు చేస్తున్న పని మీద పూర్తి క్లారిటీ ఉండాలా. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు 10 గంటల నుంచి డ్యూటీ స్టార్ట్ అయితే 7 గంటల వరకు నువ్వు కష్టపడుతున్నావు. ఆ కష్టపడ్డ దానికి రిజల్ట్ ఏంది, అవుట్పుట్ ఏందనేది ఎందుకు తీసుకుంటలేవు? అవుట్పుట్ గురించి ఆలోచిస్తే ఏమవుతుంది అంటే భయం వేస్తుందన్న, మీకు ఫియర్ వస్తుందనే కదా. ఇప్పుడు క్లారిటీ అనేది ఉంటే ఏమైతే అంటే రోజు రోజుకు మీ గ్రోత్ అనేది పెరుగుతుంది. క్లారిటీ లేకపోవడం వల్ల మీ గ్రోత్ అనేది ఆగుతున్నది. ఇవి ప్రతి మనిషికి 3 ప్రధాన శత్రువులు. ఇవి అన్నిటిని మార్చుకున్నప్పటికీ ఇంకొకటి లేకపోతే మనిషి ముందుకు పోడు. అదే కమిట్మెంట్. కమిట్మెంట్ అనేది ఎలాంటిది అంటే, ఫలానా పని చేస్తున్నాము అని అంటే దాని మీద కమిట్మెంట్ తో పని చేయాలి. ఇక నేను చేసినా అంటే చేసినా, ఇంకా అయిపోయింది, ఇంతవరకే, ఇక రాదు, ఈ సంబంధం చేయలేము, లేకపోతే ఈ భూమి అమ్మది, ఇక కాదు. ఇక ప్రయత్నం అనేది సగం చేస్తావు. ఆ సగం ప్రయత్నంకు ఇది సరిపోదు. కాబట్టి ప్రతి వ్యక్తి ఏంటంటే ప్రతి నిమిషం కూడా దాని గురించి ఆదాయ మార్గాలు ఏంది, లేకపోతే ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏంది అనేది కనుక్కుంటే అది నీకు ఆటోమేటిక్ గా కమిట్మెంట్ గా మారుతుంది. నువ్వు ఎదుటోళ్ళకు పలానా ఇన్ని రోజులలో పెరిగేయాలని నువ్వు కమిట్మెంట్ పెట్టుకో. పలానా భూమి అమ్మాలని కమిట్మెంట్ పెట్టుకో. పలానా 1,00,000 రూపాయలు ఇస్తా, పలానాలోకి అప్పు తీరుస్తా అని కమిట్మెంట్ పెట్టుకో.
కమిట్మెంట్ లేకపోతే నీకు ఏది పని కాదు. నువ్వు వెనుకబడిపోతున్నావు. అది ఎందుకు మర్చిపోతున్నావు? నీది నువ్వే నష్టపోతున్నావు, నీది నువ్వే మోసపోతున్నావు. ఎవరు నిన్ను మోసం చేస్తలేరు. నిన్ను లాగుతున్న ఎవరయ్యా అంటే ఈ భూమి మీద నాకు మా మామ మీది కొనియాడు, మా అన్న మీది కొనియాడు, మా కాక మీది కొనియాడు, మా మామ ఇవి కావు. సమాజం ముందు కొనియది. సమాజం మారాలి, పోలీసులు మారాలి, వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి కాదు. ముందు మీరు మారాలి. మీ కమిట్మెంట్ మారాలి. మీ కమిట్మెంట్ అనేది పద్ధతి ప్రకారం ఉండాలి. నువ్వు నెలకు ఎంత సంపాదించాలనుకుంటున్నావు? 1 లక్ష రూపాయలు సంపాదిస్తే సరిపోతుందా? నెక్స్ట్ మంత్ ఖర్చులు పెరుగుతలేవా? ప్రతి నెల ఖర్చులు పెరుగుతలేవా? అది ఎందుకు మర్చిపోతుంది? ప్రతిరోజు ఏంటంటే మార్పు అనేది ప్రతి వ్యక్తికి అవసరం. మార్పు ఏంది రావాలి అంటే కమిట్మెంట్ అనేది ఉండాలా. కమిట్మెంట్ లేనప్పుడు అసలు మార్పు రాదు. ప్రతి దానికి ఒక చిన్న ఉద్దేశం అనేది కావాలి. ఆ ఉద్దేశమే నిన్ను బతికిస్తుంది ప్రతిరోజు. అదే నీకు ఆక్సిజన్ లాంటిది. ఉద్దేశాన్ని ఎంత మనం పెంచుకుంటే మనకు అంత మంచిది. అంటే ప్రతి మధ్యవర్తి కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఏంటంటే చాలా మందికి ఈ విషయాలు తెలియవు. మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. 100% చెప్తున్నా, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఎవరు మోసం చేస్తలేరు. కంఫర్ట్ జోన్ లో ఉంటున్నారు. చేంజ్ గారు, క్లారిటీ లేదు, కమిట్మెంట్ లేదు. ఏమైతుంది? ఏదో ఒక రోజు ఆ కప్ప చచ్చినట్టు చచ్చిపోతుంది. ఫైనల్ గా కప్ప జీవితం అవుతుంది. డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. కుక్క పుట్టింది, నువ్వు పుట్టినవు. మనిషికి కుక్కకు డిఫరెన్స్ ఉంది కదా. అది ఎందుకు మర్చిపోతున్నావు? కాబట్టి ప్రతిరోజు నీ లోపల మార్పు, ఉద్దేశాలు, ఇవన్నీ కమిట్మెంట్లు, ఇవన్నీ పెంచుకోవాలా. నేను ఏం చేయాలి? నా పిల్లలకి ఏమి ఇవ్వాలి? నా భార్యకి ఏమి ఇవ్వాలి? నా భర్తకి ఏం కొనియాలి? బర్త్డే వస్తే ఏముంది? కమిట్మెంట్ మాత్రము ప్రేమించేటప్పుడు మాత్రం పక్కా కమిట్మెంట్ తో ప్రేమిస్తారు. ఎట్లా ప్రేమిస్తారంటే ఆమె ఏ చీర కట్టుకుంటది అదే డ్రెస్ చేస్తారు, ఆమె ఏం తింటది అదే తింటారు, లేకపోతే ఆమెకి ఏమి ఇష్టం అదే సాంగ్ పాడతారు, లేకపోతే ఆమె ఏ టైం కు బస్ స్టాప్ వచ్చి వెయిట్ చేస్తుంది ఈ టైం కు ఆడిపోయి నిలబడతాడు. ఈడ కమిట్మెంట్ ఉంటది. మీకు టీనేజ్ లో ఉన్న కమిట్మెంట్ 25-30 సంవత్సరాలు మనము మా మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఆ కమిట్మెంట్ ఆడిపోతుంది. ఇక్కడ మాత్రము లవ్ చేసినప్పుడు మాత్రం 9 గంటలకు ఎగ్జాక్ట్ అంటే 8:50 నిమిషాలకే ఉంటావు, 58 నిమిషాలకు వస్తుంది అని. ఇక్కడ ఎందుకు కరెక్ట్ గా ఉండవు? ఇక్కడ ప్రవర్తించినప్పుడు ఇక్కడ ఎందుకు ప్రవర్తించవు? ఇదెందుకు మర్చిపోతున్నావు? నీ జీవితానికి ఆదాయం కదా, నీ జీవితాన్ని బతికిస్తుంది కదా, నువ్వు ఏంటి అనేది తెలియపరుస్తుంది కదా సమాజానికి. ఎందుకు ఇవన్నీ మర్చిపోయి పనిచేస్తున్నారు? అంటే ప్రతి మధ్యవర్తి, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కమిట్మెంట్ తో పనిచేయండి. అప్పుడే మీ జీవితంలో మార్పులు వస్తాయి. అప్పుడే మీరు బతుకుతారు, బతికిస్తారు కూడా నలుగురు. కాబట్టి ఎవరైతే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకు సంబంధించిన మధ్యవర్తులు ఉన్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో, మరి ఎవరికైతే ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియవు. మరి ఆ విషయాలన్నీ మీరు కూడా వేరే వాళ్ళకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేయండి మమ్మల్ని. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టండి. జై భారత్.